అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు డాక్ టాక్స్. ఈ రోజు మనం చర్చించబోయే అంశం బీపీఎంఏ ఫేషియల్ అటెండెన్స్ సిస్టమ్ గురించి. భారత పోస్టల్ శాఖ ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై బ్రాంచ్ పోస్ట్ మాస్టర్స్ బీపీఎంస్ వారి హాజరు డాపాన్ డివైస్ ద్వారా ఫేస్ రికగ్నిషన్ ద్వారా రికార్డ్ చేయబడనుంది. ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నాం. ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు? పోస్టల్ శాఖలో పని సరైన విధంగా జరుగుతోందా అనే విషయం తెలుసుకోవడానికి, హాజరును మరింత పారదర్శకంగా చేయడానికి ఈ కొత్త అటెండెన్స్ సిస్టమ్ తీసుకొచ్చారు. మొదటగా 2025 జూన్లో మధ్యప్రదేశ్, మహారాష్ట్రలోని కొన్ని బ్రాంచ్ ఆఫీసెస్లో పైలట్ ప్రాజెక్ట్గా పరీక్షించారు. ఫలితాలు పాజిటివ్గా రావడంతో ఇప్పుడు దేశవ్యాప్తంగా రోల్అవుట్ చేయాలని నిర్ణయించారు. రోల్అవుట్ స్కెడ్యూల్ ఎలా ఉంది? 13 అక్టోబర్ 2025 నుంచి మధ్యప్రదేశ్, మహారాష్ట్రలోని కొన్ని డివిజన్లు ప్లస్ ప్రతి సర్కిల్లో 2 డివిజన్లు. 24 అక్టోబర్ 2025 30% డివిజన్లు, ఫ్రీ 4 నవంబర్ 2025 60% డివిజన్లు, 4/11 నవంబర్ 2025 100% డివిజన్లో పూర్తిగా అమలు. ఎలా పనిచేస్తుంది ఈ అటెండెన్స్ సిస్టమ్? బీపీఎంలో డార్పాన్ డివైస్లో ఉన్న ఏఈబీఏఎస్ ఆండ్రాయిడ్ యాప్ ద్వారా ఫేస్ రికగ్నిషన్తో హాజరు మార్చేస్తారు. ఈ యాప్ను ఐపీపీబీ డివైసెస్లో ఇన్స్టాల్ చేసి అప్డేట్స్ ఇస్తుంది. ప్రతి బ్రాంచ్ ఆఫీస్కి ప్రత్యేకంగా జియో ఫెన్సింగ్, లాటిట్యూడ్, లాంజిట్యూడ్ కూడా జోడిస్తారు. బీపీఎం డీటెయిల్స్ ఆధార్, మొబైల్, ఈమెయిల్, జీడీఎస్ ఐడి అటెండెన్స్ పోర్టల్లో నమోదు చేయాలి. ఎవరెవరు ఇందులో భాగమవుతారు? ప్రతి సర్కిల్ నుంచి ఒక మాస్టర్ ట్రైనర్ మరియు ఒక స్పార్క్ ఆఫీసర్ నియమిస్తారు. వీరు బీపీఎంలకు ట్రైనింగ్ ఇస్తారు. డిపిఎస్ హెచ్క్యూ ఇంప్లిమెంటేషన్ పర్యవేక్షిస్తారు. బీపీఎంలకు లాభమా లేక భారమా? లాభం ఏమిటంటే అటెండెన్స్ ట్రాన్స్పరెంట్ అవుతుంది. కానీ కొన్ని సమస్యలు కూడా ఉండొచ్చు. డివైస్ టెక్నికల్ ఇష్యూస్, నెట్వర్క్ సమస్యలు, ఫేస్ రికగ్నిషన్ ఎర్రర్స్. మరి మీరేమనుకుంటున్నారు? ఈ ఫేషియల్ అటెండెన్స్ సిస్టమ్ బీపీఎంలకు సౌలభ్యం కలిగిస్తుందా లేక కొత్త ఇబ్బందులు పెంచుతుందా? మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో తప్పకుండా రాయండి. తాజా పోస్టల్ అప్డేట్స్ కోసం మా డాక్ టాక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ధన్యవాదాలు.